ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడి మనలను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే ప్రణాళికలో ఆయన చేసిన ప్రార్థనకు అనుకూలంగా వాక్యానుసారంగా ప్రతిష్ఠ చేసుకుంటూ మహిమపరచబడే స్థితిలోనికి మనల్ని మనం సరి చేసుకుంటూ ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎంతవరకు తండ్రి నీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా సూటిగా మీరు మాతో మాట్లాడిన మీ పరిపూర్ణత ఆనందాన్ని మా పట్ల మీరు ఎలా నెరవేర్చుకోవాలి అనుకున్నారో ఆ ప్రణాళిక అంతటిని తండ్రి నీ దాసుని ముఖాంతరములో నుండి మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు మీకు వందనాలు. ఎదుగో మండుచున్న పొదలో నుండి మోషేతో స్పష్టంగా మాట్లాడి నీ ప్రజల యొక్క విడుదల కొరకు నిలబెట్టిన దేవా, నీ దాసుని ముఖాంతరములో నుండి మాతో స్పష్టంగా మాట్లాడి అయ్యా నీ కొరకు వాక్యము ద్వారా మమ్మల్ని మేము ప్రతిష్ఠ చేసుకొని మీ మహిమను పొందే స్థితి కొరకు ప్రభా సంసిద్ధపరచుకునేటువంటి చక్కని ప్రణాళికను మాకు బయలుపరిచిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. వారి ఆత్మీయ జీవితంలో నీలో స్థిరపడటకు, ఆత్మీయ జీవితంలో అనేకులకు మాదిరికరంగా నా తండ్రి మార్చబడటకు ప్రభా నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని క్షణమే ఈ పరిశుద్ధాత్మతో తాకి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభా. ఎవరైనా సమస్యలతో తండ్రి మనస్సులో వేదనతో ఉన్నట్టయితే యేసు నామములో వారికి నెమ్మది కలుగునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. ఈ స్థలము నుండి సంపూర్ణ ఆనందముతో తిరిగి వెళ్ళుదురుగాకని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. కుటుంబంలో ఎవరైనా నా తండ్రి కలతతో ఉన్నట్టయితే, కన్నీటితో ఉన్నట్టయితే యేసు నామములో వారి కన్నీరు తుడవబడునుగాకని ప్రార్థిస్తూ ఉన్నా దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. చదువుతున్న బిడ్డలతో మీరు ఉండండి అయ్యా. ఇదిగో నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న వారితో మీరు ఉండండి, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారితో మీరు ఉండండి, రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న వారితో మీరు ఉండండి అయ్యా. ఇంటర్వ్యూ అటెండ్ చేయబోతున్న బిడ్డలతో మీరు ఉండండి, సక్సెస్ అయి ఇంకొక మెట్టు ఎదగాలనే ఆశతో ఉన్న బిడ్డలతో మీరు ఉండమని అడుగుతున్నా అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నా. కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నా, చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా. వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా. నీకు వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి మనుషులందరి కొరకు ప్రార్థించమన్నట్టుగా, అధికారుల కొరకు ప్రార్థించమన్నట్టుగా ఈ ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా. ఇదిగో మెడికల్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తుంటున్నా ప్రభా. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నా, మెట్రో డిపార్ట్మెంట్ కొరకు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కొరకు, ప్రైవేట్ డ్రైవర్స్ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నా. ఈ ఎస్ఆర్ నగర్ ఉన్న ప్రతి ఒక్కరు దీవించబడుదురుగాకని ప్రార్థిస్తున్నా. ప్రతి అధికారి ఆశీర్వదించబడునుగాకని ప్రార్థిస్తున్నా. సార్వత్రిక సంఘములను ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో ప్రతి ఆరాధనలో మీరుండమని ప్రార్థన చేస్తాను. ప్రతి ఆరాధనలో మీ ఆత్మ అభిషేకముతో ప్రతి ఒక్కరు నింపబడుదురుగాకని ప్రార్థిస్తున్నా. సేవకుల కొరకు, సంఘాల కొరకు, యవన బిడ్డల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మీ సన్నిధికి వస్తున్నా. దీవించండి ప్రత్యేకంగా ప్రభా. నీవు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి సమర్పించిన కానుకను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే పిడికిళ్ళు విప్పారో వారందరూ తండ్రి ఆకాశ వాకిళ్ళు తెరవబడి ఆశీర్వదించబడుదురుగాకని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రత్యేకంగా సేవకుని కొరకు, సేవకురాలి కొరకు, ప్రభా అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తున్నా. దీవించండి. భారముతో నీ పరిచయం ముందుకు వెళ్తుండగా నీ ఆత్మ అభిషేకముతో నింపి తండ్రి యవన బిడ్డల కొరకు, సంఘము కొరకు మానక ప్రార్థిస్తున్న వారి కన్నిటి ప్రార్థనకు ప్రతిఫలంగా అనేకులు ఆశీర్వదించబడుదురుగాకని ప్రార్థిస్తున్నా. దేవ సహాయం చేయండి. మరి ప్రభా మాకు తోడుగా ఉండి ఈ సమయమున నీ బిడ్డలతో కలిసి ఈ ఆరాధనలో ఆనందించే భాగ్యం ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, నిశ్చితమైతే ప్రభా మీరు ఆలస్యం ఉంటే మరొక ఆరాధన దినమున ప్రభా మేమందరము కలిసి నిన్ను స్తుతించడం కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును నాకు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెన చేరిన మనందరికీ, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరికి, సార్వత్రిక సంఘములకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించుగాక. ఆమేన్.